ప్రభు యొక్క మహాఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో కొన్ని వచనాలు చూసినప్పుడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడి కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడి సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండెను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. దేవుని యొక్క లేఖనాల్ని ఈ సమయంలో ధ్యానిస్తున్నప్పుడు ప్రతి సమయంలో ప్రతి దానికి విరుగుడుగా ప్రభు ఏదో ఒకటి ప్రజల జీవితంలోని కలుగు చేస్తూనే ఉన్నాడు. ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఉండేలాగా, మంచి నిర్ణయాలు తీసుకునేలాగా, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి గాను ఆయనకి మాటలందు వారు దృష్టి పెట్టేలా ఉండడానికి ప్రభు ఎంతగానో వారికి స్వేచ్ఛను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆత్మలో నడిపించబడుతూ ఉంటారో, ఆత్మ సంబంధమైనటువంటి మనసుతో జీవిస్తూ ఉంటారో, అది ఎంతో జీవాన్ని సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అటువంటి సన్నిధి నీ హృదయంలో నుంచే బయలుదేరుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆ నిర్ణయాలను బట్టి నీకు పునాది ఉంటుందని నువ్వు తెలుసుకోగలగాలి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో చూస్తున్నప్పుడు, అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తల గురించి అక్కడ ప్రకటించబడినటువంటి లేఖనాల గురించి ఆలోచన చేస్తుండగా, వారు దైవ సన్నిధిలో ఉంటూ అందరితో ఏకీభవించి చక్కగా జీవించేటువంటి వారి జీవితంలో వారు పొలం అమ్మినప్పుడు, ఆ పొలం అమ్మడం వల్ల వచ్చినటువంటి డబ్బుని వారు దాన్ని కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు వారి హృదయంలోకి ఎన్నో ఆలోచనలు ప్రవేశించాయి. వారు ప్రభువులోని ఇద్దరు ఏకీభవించడం మానేసి ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితుల కొరకు వారు ఏకీభవించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తమకు కలిగిన దాన్ని బట్టి తమ హృదయంలో ఒక రకమైనటువంటి స్వభావాన్ని వారు పొందుకోవడానికి చూస్తున్న అటువంటి స్వభావం దేవునికి విరోధమైంది. అది ఎక్కడి నుంచి పుట్టిందంటే వారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాల నుంచి పుట్టింది. ఏ మనుషుడు కూడా తన సొంత నిర్ణయాల్లో స్థిరత్వం కలిగి ఉండడు. ఎందుకంటే అవి ఆ క్షణానికి అతని దృష్టికి అవి మంచిగా తోచును, కానీ అవి ఎంత మంచివి అనేది తర్వాత కాలంలోనే వారు తెలుసుకోగలుగుతారు. కానీ వారంతటి వారు ముందుగానే తెలుసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. రాత్రి వేళల్లో నిద్రపట్టేటువంటి సమయంలో కునుకుపాట్లు పడుతూ ఉన్నప్పుడు దేవుడైతే ఆయన ఉపదేశాన్ని మన కోసం సిద్ధపరిచి ఏకీడిలోకి వెళ్లకుండా ఉండేలాగా శ్రద్ధ తీసుకొని ఆయన దాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆ మాటలకు లోబడిన ఎడల మనం ఖచ్చితంగా ప్రతి పరిస్థితుల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. కానీ సపేరాలు తీసుకున్నటువంటి నిర్ణయం వారి జీవితానికి ఒక పునాది వేసింది. ఆ పునాదిని బట్టి వారు ఎంతో బంధకాలు కలిగినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని సమృద్ధి అయినటువంటి వాక్యం నీ హృదయంలో ఉండాలి. ప్రతి సమయంలో ఆయన ఉద్దేశాలు గ్రహించుకునేటువంటి మనసు నీకు ఉండాలి. ప్రతిదాన్ని ఆయనని బట్టి, ఆయన ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి అవి ఎటువో గ్రహించగలిగిన మనసు కలిగి ఉండాలి. కనుక అనేక మంది తమ కలిగినది ఉన్నదాన్ని అంతటినీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నప్పుడు అననీయ సప్పీరాలోనైతే వారు తీసుకున్న నిర్ణయాలు ఎంతో గందరగోళం కలిగించే పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళి వారి జీవితాల్లో అవి ఎంతో కీడు కలుగు చేశాయి. కనుక 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములు యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. మనం ఆలోచించుకుంటే మనం ప్రతి విషయంలో కూడా మనం సరిచేయబడతాము. అపోస్తలుడైన పౌలు అయితే తిమోతికి మాటలు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఆలోచించుకొని, నేను చెప్పే మాటలు నువ్వు ఆలోచించుకొని చెప్తూ ఉన్నాడు. ప్రభు అయితే మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం ఆలోచన చేయాలి. అది దేని కొరకు మాట్లాడుతున్నారు, ఆ మాటల్లో ఎంత క్షేమం ఉందో ఈ యొక్క ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలా తెలుసుకోగలుగుతావో సాతాను పెట్టే ప్రతి కీడు నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటి పంచేటువంటి వ్యక్తిగా ఉంటావు.
అటువంటి బలాన్ని దేవుడిని కలుగు చేయను గాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి తండ్రి ఉదయకాలను అప్పగించుకుంటుండగా దేవా, నీవే తండ్రినైనా ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహిస్తుండగా, నీ లేఖనాలు వినడం వల్ల, చక్కగా ఆలోచించుకోవడం వల్ల దేవా, నువ్వు అన్ని విషయాల్లోనూ తండ్రి గ్రహింపించి నడిపించడం నువ్వు శక్తిమంతుడు కనుక మీరే ఇంకను నడిపించమని, బలపరచమని, కృపచూపమని, సమాధానం దయచేయమని, శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.